అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మనం 80 సంవత్సరాల క్రితం విడుదలైన ఒక చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఆ చిత్రమే 'ముగ్గురు మరాఠీలు'. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మూడవ చిత్రం ఇది. జూన్ 1, 1946న విడుదలైంది. అలా చూసుకుంటే నేటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నమాట ఈ సినిమా. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయికగా టీజీ కమలాదేవి అనే ఆవిడ నటించారండి. నిర్మాణ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు గారిని పరిచయం చేసిన ప్రతిభా సంస్థ, ప్రతిభా పిక్చర్స్. నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారు. సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారు. ఛాయాగ్రహణం పి. శ్రీధర్. ఈ చిత్రం ఆ రోజుల్లో 4 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుందని చెప్పేవారండి. ఇది నేను మా పెదనాన్నగారి పుస్తకం పెంకిపిల్లకులో కూడా చదివినట్టు గుర్తు. ఆ 4 కేంద్రాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి గుంటూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి. ఇక్కడ ఆడిందని చెప్పుకుంటారు ఈ సినిమాని. తర్వాత ఈ చిత్రానికి కథ, మాటలు బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి గారు సమకూర్చారు. ఆయన సమకూర్చిన కథతో ఈ జానపద చిత్రం తయారైందనమాట. ఇకపోతే చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి ముఖ్యంగా చూద్దాం. ఇది మరాఠీ సినిమా అని చెప్పుకున్నాం కదండి. అందుకని పేర్లు కూడా అలాగే ఉంటాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు ఫిరోజీ. తర్వాత సిద్దోజీ అంటే ఫిరోజీ పెదనాన్న అవుతారు. గోవిందరాజు సుబ్బారావు గారు నటించారు ఆ పాత్ర. ఫిరోజీ అన్న సోమోజీగా సిహెచ్ నారాయణరావు గారు. అలాగే ఫిరోజీ ఇంకో అన్నగా సుబంధిగా జి నారాయణరావు గారు నటించారు. అలాగే ఫిరోజీకి పెద్దమ్మ రుక్కుబాయ్ అంటే సిద్దోజీకి రాణి. ఆ రుక్కుబాయ్ పాత్రలో కన్నమ్మ గారు నటించారు. రఘుబాయ్ అనే పాత్ర టీజీ కమలాదేవి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయక పాత్ర. అంశుబాయ్ అంటే సోమోజీ భార్య. ఆ పాత్రలో కుమారి అనే ఆవిడ నటించారండి. సూక్ష్మంగా చూసుకుంటే పాత్రలు, పాత్రధారుల విశేషాలు ఇవి. కథ చూసుకుంటే ఇది మహారాష్ట్రకు చెందిన వీరుల కథ. ముగ్గురు మరాఠీలు ముఖ్యంగా. బడేగాం అనే ఊర్లో సిద్దోజీ మహారాజు అదే గోవిందరాజు సుబ్బారావు గారు, ఆయన భార్య మహారాణి రుక్కుబాయ్. వారికి పిల్లలు లేరనమాట. కానీ అన్నదమ్ముడుకు పిల్లలు సోమాజీ అంటే సిహెచ్ నారాయణరావు గారి పాత్ర, సుబంధి నారాయణరావు పాత్ర, ఫిరోజీ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర. వీళ్ళని పెంచి పెద్ద చేస్తాడనమాట. కానీ రుక్కుబాయ్ అంటే మహారాణికి వీరంటే పడదనమాట. ఆ మహారాణి కుట్రలు, కుతంత్రాలు అంతా మిగిలిన సినిమా అనమాట. చివరిలో ఏమో సోమోజీని హతమారుస్తాడు. ఆ తర్వాత ఏమో సోమోజీ భార్య ఏమో సిద్దోజీని యుద్ధంలో ఓడించి హతమారుస్తుంది అనమాట. అదే అండి స్థూలంగా చూసుకుంటే సినిమా కథగా. తర్వాత ఇది మా మా జానపద చిత్రం కాబట్టి ఆ రోజుల్లో చిత్రాలు ఉన్నట్టే కొంచెం చాలా స్లోగా నడిచే చిత్రంగా కనిపిస్తుంది మనం చూస్తే ఈ రోజుల్లో ముఖ్యంగా. ఆ తర్వాత చిత్రంలో ఓగిరాల రామచంద్రరావు గారు సంగీత దర్శకుడు అని చెప్పుకున్నాం కదా. ఆయన సంగీత దర్శకత్వంలో మొత్తం ఆ రోజుల్లో సినిమాల్లో ఉండేటట్టే 15 పాటలు ఉన్నాయండి ఈ చిత్రంలో. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు తన పాటలు తానే పాడుకున్నారు. టీజీ కమలాదేవి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వారి పాటలు వారే పాడుకున్నారనమాట ఈ చిత్రంలో. 15 పాటలంటే ఈ రోజుల్లో ఎక్కువ కానీ ఆ రోజుల్లో 15 పాటలు నార్మల్ అనమాట ప్రతి సినిమాలోని. అలా ఈ చిత్రంలో 15 పాటలు కనిపిస్తాయి మీకు. అవండి మనకి ముగ్గురు మరాఠీల గురించి దొరికిన కొన్ని విశేషాలు. ఈ విశేషాలు ఈ చిత్రం 80 సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకున్న సందర్భంగా పంచుకున్నాం అనమాట. ఈ వీడియోలో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఉంటే కామెంట్స్లో పంచుకోండి. మళ్ళీ మరో సినిమా విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.